మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అమ్మా ప్లీజ్, నువ్వంత ఎమోషనల్ అవ్వకు. ఏమవుతుందిరా? చచ్చిపోతానా? అమ్మా అమ్మా ఆగండి. నా కడుపును పుట్టిన బిడ్డలు నా కళ్ళ ముందే ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటే అదంతా కళ్ళారా చూసినప్పుడే నేను సగం చచ్చిపోయానురా. ఇది చూడ్డానికేనా మిమ్మల్ని ఇంత చదివించింది? ఇలా కొట్టుకోవడానికేనా నేనంత క్రమశిక్షణతో పెంచింది? కిరణ్, సంజయ్, తరుణ్, జరిగిందేదో జరిగిపోయింది. మీ మధ్య గొడవలకి ఇదే ఆఖరి రోజు కావాలి. ఇదంతా ఒక పీడకలగా మీ మనసుల్లోంచి తుడిచేయాలి. రే, మీరు ముగ్గురు ఒకే కడుపును పుట్టిన బిడ్డలరా. కోడళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళ ముందు నా పెంపకాన్ని ఎంత చులకన చేశారా? మీరు వాదించుకోవడం మొదలు పెట్టగానే వాళ్ళు మొదలు పెట్టారు. వాళ్ళు కూడా ఎవరికి ఎవరు తక్కువ కారు. పోనీ అన్నదమ్ములు వాళ్లే అనుకుంటారు, వాళ్లే కలిసిపోతారు అనుకున్నారా? లేదు. అవకాశం దొరికింది కదా అని మిమ్మల్ని అంట మొదలు పెట్టారు. వాళ్ళకు అవకాశం ఇచ్చిందెవరు? మీరే కదా. మీరు కలిసి గట్టిగా ఉంటే ఎవర్రా మీ మధ్యకొచ్చేది? చూడండి, ఇక నుంచి ఎవరు ఎవరిని ఏమీ అనకూడదు. ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఉండాలి. ఒకరి బాధ ఇంకొకరికి బాధ అనిపించాలి. ఒకరి సంతోషం ఇంకొకరికి ఆనందం కలిగించాలి. అర్థమైందా? ముందు ఒకరికొకరు సారీ చెప్పుకోండి. రే సంజయ్, ముందు నువ్వే తొందరపడింది. ముందు నువ్వే చెప్పు. చెప్పరా. అన్నయ్య, సారీరా. అయ్యో, సారీ ఎందుకులే అన్నయ్య. ఎందుకులే కాదు, మేం మాట్లాడే వాళ్ళం కదా అని ఊరుకోవచ్చు కదా. వాదన పెంచాలా? నువ్వు వాడికి సారీ చెప్పు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అన్నయ్య. ఏరా, నీకు ప్రత్యేకించి చెప్పాలా? ఐఎమ్ సారీ అన్నయ్య. ఇంకెప్పుడు మా నుండి ఇలాంటి తప్పు జరగదు. అవునమ్మా.
మళ్ళీ అనగనగా నుంచి మొదలు పెట్టాలి. మై గాడ్. ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య? మనసు తేలిగ్గా ఉంది. అమ్మయ్యా. అత్తయ్య, మళ్ళీ మీరు మామూలు మనిషి అయిపోయారు. ఇందాక మిమ్మల్ని చూసి ఎంత భయపడ్డానో తెలుసా? పాపం మీ అబ్బాయి అయితే చాలా బాధపడుతున్నారు అత్తయ్య. మా తమ్ముడు నన్ను ఇన్ని మాటలు అన్నాడా అంటూ ఒకటే ఫీల్ అవుతున్నారు. జరిగింది మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నావు అక్క? ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఒకటైపోయారు. మధ్యలో నువ్వు నేను మాట్లాడుకుంటే పూల్స్ అవ్వడం తప్ప ఏమీ లాభం లేదు. పెద్దవాళ్ల మీదకి చిన్నవాళ్లు తిరగబడకూడదు. అది నీకు కిరణ్కి ఎప్పుడు తెలుస్తుందో ఏంటో. అక్క, ఈ పరిస్థితుల్లో ఏం మాట్లాడుతున్నావు? ఉషా, నువ్వెళ్ళు. చూసారా అత్తయ్య, నన్ను పట్టుకుని ఫూల్ అంటూ మాట్లాడుతుంది. కరెక్ట్ గానే అంది. మానిపోయిన గాయాన్ని మళ్ళీ రేపుతున్నావెందుకు? ఇలాగే మాట్లాడి మా సంజయ్ని మళ్ళీ రెచ్చగొడుతున్నావా? చిన్నవాళ్లు పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాలి. అలాగే పెద్దవాళ్లు పెద్దరికం కాపాడుకోవాలి. నీకన్నా చిన్నది ఉష, తనతో చెప్పించుకున్నావు. అవసరమా? ఇంటికి పెద్ద కోడలివి. అందర్నీ ఒక్క తాటి మీద నడిపించాల్సిన బాధ్యత నా తర్వాత నీకే ఉంటుంది. నాకు నచ్చి చేసుకున్నాను, నా కొడుకులకు నచ్చినందుకు చేశాను. ఇప్పుడు హారిక, ఉష నీతో పాటు ఇంటి కోడళ్ళయ్యారు. నువ్వేమీ అనకపోతే వాళ్ళు అనరు. ఇది గుర్తు పెట్టుకొని నీ పెద్దరికాన్ని నిలుపుకో. వెళ్ళు. అలాగే అత్తయ్య, మీరు చెప్పినట్టే చేస్తాను. ఒక్క నిమిషం అక్క.